టీవీ చూసిన వాళ్ళు నేను కమెంట్స్లో చదువుతూ ఉంటాను, మీరు కొత్తగా వచ్చారా, మీరు కొత్తగా దుకాణం మొదలు పెట్టారా, ఇవన్నీ అంటూ ఉంటారు. కాదమ్మా, నేను హైదరాబాదులోనే దీక్షలో ఉండి కూడా 25 సంవత్సరాలు అయిపోయింది. కానీ నేను మీడియాకి రావాలని కానీ ఇలాగా రావాలని కానీ అనుకోలేదు. ఎలా ప్రయాణం మొదలైంది అంటే, మా పక్కన ఉంటారు ఒకరు, నాకు సౌందర్యలహరి నేర్పించవచ్చు కదా అని అడిగారు. అడిగినప్పుడు కూడా మా వారు ఒప్పుకోలే. ఎందుకమ్మా నీ అనుష్ఠానం దెబ్బతింటుంది, వద్దన్నారు. కానీ వాళ్ళు బలవంతం పెట్టేసరికి సౌందర్యలహరి అనే దానితోటి ఆన్లైన్లో చెప్తూ ఉండేదాన్ని. ఎలా వెళ్ళిందో అందరికీ రీచ్ అయింది. చాలా బాగా చెప్తున్నారు అని చాలా కొద్ది కాలంలోనే చాలామంది సౌందర్యలహరి నేర్చుకోవడము. దీక్షానామానికి ముందు ఇదంతా. ఇక దీక్షానామం మొదలుపెట్టిన తర్వాత పీఠాన్ని, ఆ పీఠం ఇంత వ్యవస్థ ఇంత పెద్దగా అవ్వడము, చాలామంది స్త్రీలు ఇక్కడికి రావడము, మంత్రోపదేశం తీసుకోవడము, చక్కగా హోమాది కార్యక్రమాలు నిర్వహించడము చాలా జరుగుతున్నాయి. ఇదంతా కూడా నా యొక్క గొప్పతనం కాదమ్మా, అమ్మవారి ఆజ్ఞ లేనిదే ఏది జరగదు. నేను రాకూడదు అనుకున్నాను, నాకొద్దు ఈ మీడియా వద్దు, నా అనుష్ఠానము, నా పిల్లలు, నా భర్త, ఇంతవరకు చాలు అనుకున్నాను. కానీ నన్ను మా నాన్నగారు ఒకటే ఆయన ఒట్టు వేయించుకున్నారు, నీ విద్య ఇక్కడితో ఆగిపోకూడదు, ఇంకా ముందుకు వెళ్ళాలి, అసలైనటువంటి విద్య అందరికీ తెలియాలి.